హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ఆర్ నెల్లూరు. ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ వచ్చి రవ్వ కుడుములు అండి. రవ్వ విత్ బెల్లంతో కుడుములు అనేటివి తయారు చేసుకున్నాము. ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఫాలో. ఎట్లా వచ్చాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో మనం చూద్దాం ఫ్రెండ్స్. రవ్వ కుడుములు అనేటివి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్ వచ్చి ఉప్మా రవ్వ యాడ్ చేసుకున్నాము. ఒక కప్పు ఉప్మా రవ్వ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నాము. ఈ కుడుములు అనేటివి చాలా హెల్దీ, ఎందుకంటే బెల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఫాలో. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేపుకునేటప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చి కొబ్బరి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర అవైలబుల్ లేకపోతే ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చు. ఇలా కొంచెం బాగా వేపుకోవాలి. ఒక 4-5 నిమిషాలు వేపుకున్న తర్వాత ఇంకో పక్క స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ 2.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. రవ్వ కొంచెం దాంట్లో ఉడకాలంటే 2 గ్లాసెస్ అయినా 2.5 గ్లాసెస్ అయినా వాటర్ తీసుకోండి. మీకు తీపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇది కొంచెం కరగబెట్టుకుందాం ఫ్రెండ్స్. రవ్వ కొబ్బరి వేగి మంచి స్మెల్ వస్తుంది. చూసారా, మంచి స్మెల్ వస్తుంది. రవ్వ వేగిపోవచ్చేసింది ఫ్రెండ్స్. నైట్లో వేగేసరికి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇంకొక వైపు బెల్లం అనేది కరుగుతుంది. బెల్లం తురుమైనా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఉండలుగా నల్లగొట్టి వేసుకొని బెల్లం కరిగితే చాలు ఫ్రెండ్స్. పాకం ఏం అవసరం లేదు. రవ్వ వేగిపోవచ్చేసింది చక్కగా. రవ్వ వేగిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ కట్టేసుకున్నాను. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. బెల్లం కూడా కరిగిపోవచ్చేసింది. బెల్లం అనేది కరిగిపోయింది ఫ్రెండ్స్. నేను ఫ్లేవర్ కోసం ఒక 2-3 యాలకులని చితగ్గొట్టి వేసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు
బెల్లం సిరప్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు రవ్వ దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. రవ్వ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి, కొంచెం గట్టిపడే వరకు. తొందరగానే గట్టిపడిపోతుంది రవ్వ కాబట్టి. చూసారా ఫ్రెండ్స్, తొందరగానే చిక్కబడిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి యాడ్ చేసుకున్నాము. నెయ్యి యాడ్ చేసేసుకొని ఇది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ కట్టేసుకున్నాము. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఏమన్నా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొబ్బరి పలుకులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. మీకు ఏమన్నా కావాలంటే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఏ డ్రై ఫ్రూట్ అయినా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ యాడ్ చేయట్లేదు. చూసారా, స్టవ్ నుంచి సపరేట్ అవుతుంది. చూసారా, చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకొని దీన్ని కొంచెం గోరువెచ్చగా చల్లారనిద్దాం ఫ్రెండ్స్. అంతవరకు మూత పెట్టుకొని తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ అయితే కట్టేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం ఒక 10 నిమిషాలు ఇట్లా చల్లారబెట్టుకున్న తర్వాత కుడుములాగా చేసుకున్నాము. చల్లారిపోయింది ఫ్రెండ్స్. దీన్ని కొంచెం చెయ్యి అంటుకుంటుంటే కొంచెం నెయ్యి రాసుకొని కుడుముల షేప్లో చేసుకోవడమే. కొంచెం ఇడ్లీ పాత్రకి నెయ్యి రాసుకోండి ఫ్రెండ్స్. ఇడ్లీ పాత్రకి నెయ్యి రాసుకొని ఇలా కుడుము షేప్లో ఇట్లా పెట్టుకోవాలి. అన్నీ అట్లానే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, అన్నీ అట్లా రెడీ చేసుకున్నాము. చూసారా ఫ్రెండ్స్, ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లోకి నీళ్ళు పోసుకొని మరిగించుకొని ఇవి వచ్చి ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇలా ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు మనం చేసుకున్న కుడుముల మిశ్రమాన్ని ఎత్తి దీంట్లో పెట్టుకున్నాము. ఇలా పెట్టేసుకొని దానికి మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు చేసుకుంటే
రవ్వ కుడుములు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం 10 నిమిషాల తర్వాత. చూసారా ఫ్రెండ్స్, ఉడికిన తర్వాత మీకు చల్లారిన తర్వాత రవ్వ కుడుములు చూపిస్తున్నాను. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తాయో, చక్కగా ఊడొచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూసారా లోపల కూడా ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఇంతే ఫ్రెండ్స్, రవ్వ కుడుములు అయితే రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.